ఫ్రెండ్స్, ఈరోజు అల్లం వెల్లుల్లి పేస్ట్ చేస్తున్నాను. ఇది అందరికీ తెలిసిన విషయమే. ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పేది బయట నుంచి తెచ్చుకునే వాళ్ళకి యూస్ అవుతుందని చెప్తున్నాను ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి. చాలా సింపుల్ ఫ్రెండ్స్. మనం సీరియళ్ళు ఫోన్లు చూసుకుంటుంటాం కదా, ఇలా ఇంట్లోనే ట్రై చేస్తే చాలా ఆరోగ్యానికి కూడా మంచిది. పిల్లలకి పెట్టేది, పెద్దవాళ్ళు తినేది ఉంటుంది కదా, మనం బయట నుంచి తెచ్చుకుంటాం ఫ్రెండ్స్. అవి బాగుండవు, పాడైపోయి ఉంటాయి. అవి వేసి కర్రీలు చేస్తాం. చికెన్, మటన్ అనే కాదు, ప్రతి ఒక్క కర్రీకి మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వాడతాము. నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్. అల్లాన్ని ఇట్లా నీళ్ళల్లో వేసి పెడితే, మనము అల్లం తెల్లగడ్డలు వచ్చిన వరకు నీళ్ళల్లో వేసి పెట్టుకోవాలి ఫ్రెండ్స్. అంటే దానికి ఉన్న మట్టి అంతా ఊడిపోద్ది. నేను ఇన్ని తెల్లగడ్డలు వచ్చి పెట్టుకున్నాను. ఈ అల్లాన్ని బాగా కడగదాం మనం. చాలా సింపుల్ ఫ్రెండ్స్, ఎంతో టైం పట్టదు. బయట నుంచి తెచ్చుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆరోగ్యానికి మంచిది కాదు. దాంట్లో ఏదేదో మిక్స్ చేసి ఉంటారు కాబట్టి. ఇప్పుడు దీని మీద తొక్కు తీసేసుకుందాం. ఊరికే ఇటంటే చాలు, లైట్గా వచ్చేస్తుంది చాలు మనకి. ఇవి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేస్తున్నాం. కట్ చేసాం కదా, ఇవి కొంచెం నీళ్ళు పోసి కడిగేద్దాం. ఇప్పుడు ఈ అల్లం ముక్కలు ఒక మిక్సీ జార్లో వేసుకుందాం. మిక్సీ వేసాను. ఇప్పుడు దీంట్లో వెల్లుల్లి వేసేద్దాం. వెల్లుల్లి కూడా వేసేద్దాం. దీంట్లో కొంచెం సాల్ట్ ఫ్రెండ్స్. ఇది ఒక నెల అయినా మనకి పాడవదు, ఫ్రిడ్జ్లో పెట్టుకొని నిల్వ ఉంచుకోవచ్చు. నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, చాలా ఆరోగ్యానికి మంచిది. ఇది ఏంది లేని కేర్లెస్గా తీసుకోవద్దు ప్లీజ్. ఒక్క లైక్, ఒక్క సబ్స్క్రైబ్ ప్లీజ్ ఫ్రెండ్స్. చాలా ఆరోగ్యానికి మంచిది. మనం బయట తెచ్చుకునే అల్లం వెల్లుల్లి పేస్ట్ కన్నా 10-20 నిమిషాలు మన టైం కాదంటే మనం ఎంతో ఫ్రెష్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ తెచ్చుకోవచ్చు. ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం. బయట పెడితే పాడైపోద్ది, ఫ్రిడ్జ్లో కానీ పెట్టుకుంటే నిల్వ ఉంటుంది ఫ్రెండ్స్. నెల 2 నెలలు, ఎన్ని నెలలైనా మనం పెట్టే జాగ్రత్తలో ఉంటుంది. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ ప్లీజ్ ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చిన వాళ్ళే లైక్ చేయండి, లేకపోతే లేదు ఫ్రెండ్స్ ప్లీజ్.